హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఈ వీడియోలో ఏంటంటే మీకు ఆర్ఆర్బి అప్కమింగ్ ఎగ్జామ్స్ విత్ సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఓకేనా, ఒక స్ట్రాటజీ అయితే మీకు చెబుతాను. ఆ విధంగా మీరు ఫాలో అయిపోయి చదవండి, ఓకేనా. ఏంటంటే గైస్, ఎన్టీపీసీ ఎగ్జామ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. చాలా మంది అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు, బట్ ఎగ్జామ్ వచ్చేసి బ్యాలెన్స్ ఉంది ఇంకా, ఓకేనా. ప్రస్తుతానికి ఏంటంటే టెక్నీషియన్, ఏఎల్పి, ఆర్పిఎఫ్, ఎస్ఐ వీటి యొక్క ఎగ్జామ్స్, జేఈ వీటి యొక్క ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. బట్ ఎన్టీపీసీది ఇంకా మనకి డేట్స్ అనేవి అనౌన్స్ చేయలేదు, ఎప్పుడు అవుతుంది అనేది ఎవరికి తెలీదు. బట్ మాక్సిమం 2 months అయితే టైం అయితే పడుతుంది అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ గ్రూప్ డి. ఇదేంటంటే వేకెన్సీ ఇంకా రాలేదు. అప్కమింగ్ వేకెన్సీ డిసెంబర్లో వచ్చే, ఈ మంత్లో వచ్చే అవకాశం ఉంది. ఒక 50,000 ప్లస్ వేకెన్సీ అయితే వచ్చే అవకాశం ఉంది గ్రూప్ డిది. ఈ మంత్ లేదా జనవరి, నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ జనవరి కల్లా వచ్చేస్తుంది నోటిఫికేషన్ అనేది. రెడీగా ఉండాలి. అంటే ఇంచుమించుగా రెండిటికి చూసుకున్నట్లయితే కనుక ఒక 60 days టైం అయితే ఉంది మీ వద్ద ప్రిపరేషన్కి, ఓకేనా. 60 to 90 days 60 days ఎన్టీపీసీకి, 90 days వచ్చేసి మన గ్రూప్ డికి టైం అయితే ఉంది చదువుకోవడానికి. ఇంకో విషయం ఇక్కడ మీ అందరికీ చెప్తున్నాను గైస్, ఈ గ్రూప్ డి పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని చాలా మంది తక్కువ అంచనా వేసి చూస్తారు గైస్. వాళ్ళందరికీ, ఎవరైతే ఇలా తక్కువ చేసి చూస్తారో వాళ్ళందరికీ చెప్తున్నాను, రైల్వేలో ఈ గ్రూప్ డి వేకెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గ్రూప్ డి వేకెన్సీ లేకపోతే గనక అసలు ఇండియన్ రైల్వేనే లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అసిస్టెంట్ పోస్ట్ అంటారు, లెవెల్ 1 పోస్ట్ ఇది, ఓకేనా. ఈ పోస్ట్ వచ్చేసి ఇండియన్ రైల్వే లోపలికి ఎంట్రీ అవ్వడానికి ఒక గేట్ అన్నమాట. మీకు ఇక్కడి నుంచి మీరు ఆఫ్టర్ జాయినింగ్ తర్వాత చాలా రకాల ఎగ్జామ్స్, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసి మీరు ప్రతి పోస్ట్కి వెళ్ళొచ్చు. ఎన్టీపీసీకి వెళ్ళొచ్చు, ఏఎల్పికి వెళ్ళొచ్చు, జేఈకి వెళ్ళొచ్చు, ఇలా గూడ్స్ గార్డ్, ప్రతి పోస్ట్కి ఇక్కడి నుంచి మీరు వెళ్ళొచ్చు అన్నమాట. అదేంటంటే గైస్, చాలా మంది ఏమనుకుంటారంటే, నేను డిగ్రీ చేశాను, నేను ఎంటెక్ చేశాను, బీటెక్ చేశాను, నేను ఎందుకు గ్రూప్ డి అప్లికేషన్ పెట్టుకుంటాను అని చాలా మందికి ఒక యాటిట్యూడ్ అయితే ఉంటుంది. దయచేసి అలాంటి యాటిట్యూడ్ ఉంచుకోవద్దు. ఎందుకంటే గైస్, ఈ రోజుల్లో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం రావడం అనేది, ఈ రోజుల్లో ఎప్పుడు కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం రావడం అనేది చాలా కష్టం, ఓకేనా. చాలా కష్టపడి చదివి ఎగ్జామ్ రాసి పాస్ అయితే కనుక ఈ పోస్టులు అనేవి వస్తాయి అన్నమాట. సో అలాంటి పోస్టులని ఎప్పుడు తక్కువ చేసి చూడకండి, ఓకేనా. మీరు ఎంత పెద్ద డిగ్రీ ఉన్నా సరే తప్పకుండా వేకెన్సీ వచ్చినప్పుడు ఈ గ్రూప్ డి పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకోండి రైల్వేలో. ఇక్కడ ఏంటంటే చాలా మంది మా వద్ద యాక్చువల్గా గ్రూప్ డి పోస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్తో పాటు ఐటీఐ చేసేసారు అన్నమాట. ఎవరి వద్ద ఐటీఐ లేదో, ఓకేనా, ఎవరి వద్ద ఐటీఐ లేదో వాళ్ళు నో ప్రాబ్లం, బాధపడాల్సిన అవసరం లేదు. 10th క్లాస్ ఉంది కదా మీ వద్ద, 10th క్లాస్తో మీరు ఈ గ్రూప్ డికి అప్లికేషన్ పెట్టుకోండి. ఇది గ్రూప్ డిలో ఏంటంటే 10th క్లాస్తో ఒక 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి అసిస్టెంట్ స్టోరు, ఓకేనా, అండ్ ఇంకొకటి అసిస్టెంట్ మెడికల్, ఓకేనా, మెడికల్ అసిస్టెంట్ అని అంటారు, మెడికల్ అసిస్టెంట్, ఓకేనా. అండ్ ఇంకొకటి ద మోస్ట్ ఇంపార్టెంట్ పోస్ట్ పాయింట్స్ మ్యాన్ అండి, ఓకేనా. ఈ పాయింట్స్ మ్యాన్ పోస్ట్ అనేది ఈ 10th క్లాస్ అర్హతతోనే ఉంది. ఎందుకంటే ఈ గ్రూప్ డిలో వేకెన్సీ, ఉదాహరణకి 50,000 వేకెన్సీ వచ్చాయి అనుకుందాం, ఓకేనా. 50,000 వేకెన్సీలో 20,000 వేకెన్సీలు ట్రాక్ మెయింటైనర్వి ఉంటాయండి ఖచ్చితంగా. ఇంకో 15,000 వేకెన్సీ ఏవైతే ఉన్నాయో అవి పాయింట్స్ మ్యాన్కే ఉంటాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఈ గ్రూప్ డిలో ఎక్కువ పోస్టులు ఏంటి, ఒకటి ట్రాక్ మెయింటైనర్ 4, ఓకేనా, గ్యాంగ్ మ్యాన్ అంటారు, ట్రాక్ మెయింటైనర్ 4, ఇంకొకటి పాయింట్స్ మ్యాన్, ఓకేనా. ఈ పోస్టులు ఒకవేళ 20,000 ఉంటే ఈ పోస్టులు వచ్చేసి ఒక 15,000 వరకు ఉంటాయన్నమాట. సో అందుకే చెప్తున్నాను, ఈ పాయింట్స్ మ్యాన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ పోస్ట్ అని చెప్తున్నాను అంటే గైస్, చూడండి, ఈ పాయింట్స్ మ్యాన్కి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుందన్నమాట. ఒకటి జీడీసీ, అలాగే ఇంకొకటి ఎల్డీసీ. మిగతా వాళ్ళకి గ్రూప్ డిలో మిగతా వాళ్ళకి ఏంటంటే కేవలం జీడీసీ మాత్రమే ఉంటుంది. బట్ ఈ పాయింట్స్ మ్యాన్కి ఏంటంటే జీడీసీతో పాటు ఎల్డీసీ ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు అన్నమాట, ఓకేనా. ఈ ఎల్డీసీలో మీరు ట్రైన్ మేనేజర్ అయిపోవచ్చు, ఓకేనా, అలాగే స్టేషన్ మాస్టర్ అయిపోవచ్చు, ఓకేనా. సో ఇలా అన్నమాట. ఆ తర్వాత మీరు టీసీ వైపు కూడా వెళ్ళొచ్చు, ఓకేనా. ఆ తర్వాత మీరు ఎన్టీపీసీ క్లర్క్ వైపు కూడా వెళ్ళొచ్చు. ఇలా ఈ పాయింట్స్ మ్యాన్ పోస్ట్తో మీరు ఎటువైపు కన్నా వెళ్ళొచ్చు, ఓకేనా. ఇది
ఇందుకే నేను చెబుతున్నాను, మీ వద్ద ఎంటెక్ బీటెక్ ఎంత పెద్ద డిగ్రీ ఉన్నా ఈ గ్రూప్ డి వేకెన్సీ వచ్చి నోటిఫికేషన్ వచ్చినప్పుడు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఆర్ఆర్సి గ్రూప్ డి అని నోటిఫికేషన్ అయితే వస్తుంది అన్నమాట. ఓకేనా, క్లియర్ ఇంతవరకు? సో ఎవరు తప్పుగా అనుకోవద్దు నా మాటలు. బట్ గ్రూప్ డి వేకెన్సీ వస్తే తప్పకుండా మీరు 10th క్లాస్తో అప్లికేషన్ పెట్టుకోండి. ఓకేనా, సో ఇది. ఇప్పుడు మనం సేమ్ ప్యాటర్న్ ఎలా ప్రిపరేషన్ అవ్వాలి రెండిటికి, ఎన్టీపీసీ ప్లస్ గ్రూప్ డికి ఎలా ప్రిపరేషన్ అవ్వాలి ఒకేసారి అంటే గనక, సిలబస్ విషయానికి వస్తే గనక మ్యాథ్స్ ఎన్టీపీసీలో 30 ప్రశ్నలు అడుగుతాడు, అలాగే గ్రూప్ డిలో 25 ప్రశ్నలు అడుగుతాడు అన్నమాట. ఓకేనా, సో మ్యాథ్స్ మీరు ఏవైతే ప్రిపేర్ అవుతున్నారో అవి సేమ్ ప్యాటర్న్, సేమ్ గ్రూప్ డి కూడా అలానే ఉంటాయి అన్నమాట. సో మ్యాథ్స్ చదివేటప్పుడు మీరు 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినట్టే. ఓకే, నెక్స్ట్ రీజనింగ్ ఎన్టీపీసీలో 30 ప్రశ్నలు అడుగుతాడు, అలాగే రీజనింగ్ గ్రూప్ డిలో సేమ్ 30 ప్రశ్నలనే అడుగుతాడు. సో ఎప్పుడైతే మీరు రీజనింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో రెండిటికి, ఈ ఎన్టీపీసీకి గ్రూప్ డికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా, అలాగే జనరల్ అవేర్నెస్ చూసుకున్నట్టయితే కనుక మీకు ఇక్కడ ఎన్టీపీసీలో 40 ప్రశ్నలు అడుగుతాడు, అలాగే గ్రూప్ డిలో జనరల్ అవేర్నెస్ వచ్చేసి 20 ప్రశ్నలు అడుగుతాడు. ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి గ్రూప్ డిలో జనరల్ అవేర్నెస్ తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా ఈ జనరల్ అవేర్నెస్ లోనే వచ్చేస్తాయి. ఓకేనా, బట్ ఇక్కడ ఏంటంటే ఎన్టీపీసీలో జనరల్ అవేర్నెస్ అంటే ఓన్లీ జనరల్ అవేర్నెసే కాదు, ఇందులోనే హిస్టరీ అడుగుతాడు, ఇందులోనే జియోగ్రఫీ అడుగుతాడు, ఇందులోనే పాలిటీ అడుగుతాడు, ఇందులోనే ఇన్క్లూడింగ్ లైఫ్ సైన్స్, అదే జీవ విజ్ఞానం అంటారు కదా, అవి కూడా అడుగుతాడు అన్నమాట. ఓకేనా, ఇంచుమించుగా సైన్స్ అడుగుతాడు జనరల్ అవేర్నెస్ లో. ఓకేనా, అలాగే కంప్యూటర్, అన్ని కలిపి అన్నమాట, అన్ని కలిపి 40 ప్రశ్నలు ఎన్టీపీసీలో. ఓకేనా, మిక్స్డ్ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్. సో ఇంకో విషయం మీకు చెప్తున్నాను, జనరల్ అవేర్నెస్ అనేది ఒక మహాసముద్రం లాంటిది, ఎంత చదివినా అంత తక్కువ అన్నమాట. అందుకే ఎన్టీపీసీలో ఎక్కువ జనరల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఎక్కువ ఎగ్జామ్ అనేది క్లియర్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఈ జనరల్ అవేర్నెస్ ఎవరికైతే జనరల్ నాలెడ్జ్ బాగుంటుందో ఎవరిది, వాళ్ళకి మ్యాథ్ అండ్ రీజనింగ్ లో కూడా ఒక 30కి 15 చేయగలుగుతారు, అలాగే రీజనింగ్ లో ఒక 30కి 15 చేయగలుగుతారు. నార్మల్గా ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు నార్మల్గా చేయగలుగుతారు అన్నమాట ఈ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్. ఓకేనా, సో ఇది ఇక్కడ క్యాండిడేట్ యొక్క పొజిషన్ మార్చేది ఈ జనరల్ అవేర్నెస్. ఓకేనా, ఇది ఎవరిది బాగుంటే కనుక తప్పకుండా ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోతుంది. సో ఎన్టీపీసీలో చూసుకున్నట్లయితే కనుక సైన్స్ ఇందులో కలిపి అడిగేస్తాడు, బట్ ఇక్కడ ఏంటంటే గ్రూప్ డిలో సైన్స్ వేరేగా అడుగుతారు, 25 ప్రశ్నలు అడుగుతారు అన్నమాట. జనరల్ సైన్స్, ఈ సైన్స్లోనే ఏంటంటే ఇంక్లూడింగ్ ఏంటి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ 3 ఇంక్లూడింగ్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఎన్టీపీసీకి టార్గెట్ చూసుకున్నట్లయితే కనుక 100 మార్కులు ప్రశ్నలు అడుగుతారు, అలాగే 90 మినిట్ టైం ఉంటుంది. CBT 1 టార్గెట్ వచ్చేసి మీకు ఒక 55, అది ఎవరైనా ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ, యువర్ ఎవరైనా సరే 55+ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసేస్తే కరెక్ట్గా గనక, అంటే మీకు 55 మార్కులు వస్తే కనుక ఈజీగా మీరు CBT 2 కోసం క్వాలిఫై అయిపోతారు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో మీ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి CBT 1 కాబట్టి దీన్నే చూడండి. CBT 2 గురించి తర్వాత మనం ఆలోచిద్దాం. ఓకే, అండ్ ఇక్కడ గ్రూప్ డిలో వచ్చేసి 100 మార్కులకి క్వశ్చన్ పేపర్ అవుతుంది, 90 మినిట్ టైం అయితే ఉంటుంది. టార్గెట్ వచ్చేసి అందరూ ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ అందరూ ఎవరికైనా సరే, ఎస్సీ ఎస్టీ కొంచెం తక్కువ మార్కులు ఉంటాయి, బట్ నేను ఇక్కడ అందరికీ ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. టార్గెట్ ఒక 65+ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, టార్గెట్ ఇంత పెట్టుకుంటే కనుక మీ ఎగ్జామ్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. గ్రూప్ డిలో ఏంటంటే CBT ఎగ్జామ్ ఒక్కటే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది అన్నమాట, అందరికీ ఉంటుంది. ఈ గ్రూప్ డిలో ఎన్ని పోస్టులు ఉన్నాయో ప్రతి పోస్ట్కి అర్హత మీకు పొందాలంటే CBT ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఎవరైతే వాళ్ళు క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ రన్నింగ్ అనేది ఉంటుంది అన్నమాట. మేల్ ఫీమేల్ అందరికీ ఉంటుంది. ఓకేనా, ఎవరికి ఉండదు అంటే ఎవరైతే రైల్వేలో అప్రెంటిస్ చేసి గ్రూప్ డికి అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళకి ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదు అన్నమాట. ఓకేనా, సో ఇది ఇలా ఉంటుంది గైస్. ఇక్కడ ఏంటంటే మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు రెండింటిని, ఎన్టీపీసీ గ్రూప్ డి రెండింటిని టార్గెట్ పెట్టుకుని మీరు చదవండి. ఎందుకంటే బై ఛాన్స్ ఎన్టీపీసీ పేపర్ మీకు సరిగ్గా జరగలేదు, ఓకేనా, ఎన్టీపీసీ ఎగ్జామ్ రాశారు బాగా జరగలేదు, మీ ద్వారా అవ్వలేదు, ఓకేనా, అప్పుడు మీకు మీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది మీకు గ్రూప్ డికి యూజ్ అవుతుంది. గ్రూప్ డి అనేది తప్పకుండా నేను సాధిస్తాను అనే ఒక కసి మీలో ఉంటుంది అన్నమాట. ఓకేనా, అరే ఎన్టీపీసీ నా ద్వారా బాగా అవ్వలేదు, నేను ఈసారైనా ఖచ్చితంగా గ్రూప్ డి సాధిస్తాను అనే ఒక ప్రోత్సాహం మీలో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా, సో అందుకే
గ్రూప్ డి ఎన్టీపీసీ అప్కమింగ్ రైల్వే ఎగ్జామ్స్ కాబట్టి మీరు రెండిటికి ఒకేసారి ప్రిపరేషన్ అనేది చేయండి. ఇంకో విషయం చెప్తున్నాను గైస్, మీరు మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఏవి చదివినా సరే దయచేసి బుక్స్తో చదవండి. పీడిఎఫ్లు, గీడిఎఫ్లు, జీడిఎఫ్లు ఇవేవి వీటితో చదవకండి, అదంతా టైం వేస్ట్ పనులు. ఓకేనా? మీ వద్ద గనక సరైన బుక్స్ ఉండి అవి ఎప్పటికైనా పనికొస్తాయి. అబ్బా, మీరు చదివి ఆ బుక్స్తో చదివితే మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేసారు, ఓకే, ఆ బుక్స్ మీ ఫ్రెండ్స్కి ఇంకా పనికొస్తాయి. ఎవరైతే రైల్వేలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇవ్వచ్చు. ఈ పీడిఎఫ్ల జోలికి వెళ్ళారనుకో, ఆ మొబైల్లో ఉంటాయి, ఆ మొబైల్లో ఎప్పుడు డిలీట్ అయిపోతే వాటికే తెలియదు. అండ్ ఇంకా మీరు ఓపెన్ చేస్తారు, చదవడానికి అస్సలు ఇంట్రెస్ట్ పుట్టదు. ఓకేనా? అర్థమవుతుందా మీకు? అస్సలు ఇంట్రెస్ట్ పుట్టదు చదవడానికి. అదే బుక్స్ ఉంటే కనుక చదవాలనే ఇంట్రెస్ట్ తప్పకుండా మీకు కలుగుతుంది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి బుక్స్ చదివే కదా, 10th ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు బుక్స్ చదవడమే అలవాటు కదా. సడన్ గా మీరు పీడిఎఫ్లు చదవడం ఏంటి? బుక్స్ తీసుకోండి. రైల్వే ఎగ్జామ్స్ కి స్పెషల్ గా బుక్స్ ఉంటాయి. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఆర్ఆర్బి, ఏఎల్పి, ఆర్ఆర్బి, జేఈ, ఆర్ఆర్సి, గ్రూప్ డి, ప్రతి బుక్లు ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి బుక్లు ఉంటాయి. తప్పకుండా ఆన్లైన్ లో లేదా ఆఫ్లైన్ లో సెర్చ్ చేసి తీసుకోండి. ఓకేనా? ఓకే గైస్, ఇది వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.